హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం ఈ వీడియోలో సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటనేది చూద్దాం ఒకసారి. అలాగే సీసీఏ వాళ్ళకి అంటే కేటగిరీ వైస్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు చూద్దాం. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వేకెన్సీస్ అనేవి చూద్దాం. ప్రీవియస్ ఇయర్లో అంటే 2022లో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. టోటల్ వేకెన్సీస్ అనేవి అప్పుడు 1,00,000 ప్లస్ ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం 32,000 మాత్రమే ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి లాస్ట్ టైం అయితే 9,300 ప్లస్ ఉన్నాయి. ఇప్పుడైతే 1,642 ఉన్నాయి. ఓకే, చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అప్పుడు పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి, ప్లస్ కాంపిటీషన్ అనేది కూడా తక్కువ చాలా. ఇప్పుడు పోస్టులు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, ఇది సికింద్రాబాద్ది. ఇది పీఈటీ కట్ ఆఫ్. ఇది యూఆర్కి వచ్చేసి 57, ఓబీసీకి వచ్చేసి 52, ఎస్సీకి వచ్చేసి 46, ఎస్టీకి వచ్చేసి 43. అన్నీ +5 యాడ్ చేసుకోండి. అంటే ఫైనల్ మెరిట్లో అయితే +5 ఉన్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ టీవీలో అయితే వచ్చింది. ఇది పీఈటీ మార్క్స్ అనమాట. మీరు పీఈటీకి క్వాలిఫై అయిపోతే మీకు జాబ్ వచ్చినట్టు కాదు. మినిమం ఒక 5-6 మార్క్స్ అనేవి ఎక్స్ట్రా ఉండాలి మీకు. అప్పుడు మెరిట్లో వస్తుంది అనమాట. 1:3 తీస్తారు. పీఈటీకి 1:3 తీస్తారు అనమాట. ఇందులో ముగ్గురు పీఈటీ అనేది క్వాలిఫై అయిపోతే అందులో మళ్ళీ మెరిట్ తీస్తారు అనమాట. 0.01 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ సికింద్రాబాద్ జోను అంటే 60+ వచ్చిన వాళ్ళు, 55+ వచ్చిన వాళ్ళు చూద్దాం ఒకసారి కేటగిరీ వైజ్. మనకి 55+ వచ్చిన వాళ్ళని కన్సిడర్ చేస్తే మొత్తం 11,785 ఉన్నారు. ఓకేనా? యూఆర్ 724, ఓబీసీ వచ్చేసి 7,899, ఈడబ్ల్యూసీ వచ్చేసి 918, ఎస్సీ వచ్చేసి 1,562, అలాగే ఎస్టీ వచ్చేసి 682. ఓకేనా? ఇలా ఉన్నారు. అంటే 55+ వచ్చిన వాళ్ళు అనమాట. ఇంకా 60+ వచ్చిన వాళ్ళు అయితే ఇలా ఉన్నారనమాట. మీరు ఏ కేటగిరీలో చూసుకోండి. మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. నాకు తెలిసి అయితే మాత్రం కొంచెం కట్ ఆఫ్ మరీ అంత ఎక్కువ ఉండదు, మరీ అంత తక్కువ ఉండదు, మోడరేట్లో ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుందో. నెక్స్ట్ సీసీఐ కట్ ఆఫ్ ప్రీవియస్ సిరీస్ అనమాట. సికింద్రాబాద్ ఇది. యూఆర్కి వచ్చేటప్పుడు 40 మార్క్స్, ఓబీసీకి వచ్చేసి 30, ఎస్సీకి 30, ఎస్టీకి వచ్చేసి 31. ఎస్టీకి అప్పుడు కొంచెం ఒక మార్క్ అనేది ఎక్స్ట్రా ఉంది లాస్ట్ టైం వచ్చేసి. ఓకేనా? ఎస్సీ అండ్ ఓబీసీది ఒకేలా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది సిసిఐ క్యాండిడేట్స్ ఇది డేటా అనేది. ఇది ఇక్కడ కూడా చాలామంది ఒక 55, 60 ఇలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి డీటెయిల్గా చూద్దాం. కట్ ఆఫ్ అలానే కట్ ఆఫ్ సీసీఐకి చాలా ఎక్కువ ఉంటుంది, 60, 70 ఉంటుందంటే ఉండదు, మరీ అంత ఉండదు, తక్కువగానే ఉంటుంది. అంటే మీకు ఎన్ఈసి సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది ఇది కలిపి అని ఉంటుందన్నమాట. దాని మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు. ఓకేనా? మీ పర్సంటేజ్ బట్టి ఉంటుంది కదా మార్క్స్ అనేవి. ఓకే, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూద్దాం ఫర్ పీఈటీ. ఓకేనా? మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. యూఆర్కి వచ్చేసి మనకు ఒక 70+ ఉండాలి. ఓకేనా? ఓబీసీకి వచ్చేసి 68+ ఉండాలి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి ఒక 66 ఈ రేంజ్లో ఉండాలి. ఎస్సీకి వచ్చేసి ఒక 61, ఇలా 61, 62 ఈ రేంజ్లో ఉంటే సరిపోతుంది. ఎస్టీకి వచ్చేసి ఒక 57 ఈ రేంజ్లో ఉంటే సరిపోతుంది. ఇది పీఈటీకి. ఓకే, ఇది పీఈటీకి అనమాట. మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండాలి అంటే మినిమం +5 ఉండాలి మార్క్స్ అనేవి. అన్ని కేటగిరీస్ +5 మార్క్స్ అనేవి ఉండాలి. ఓకే, ఇప్పుడు సీసీఐ కేటగిరీ చూద్దాం. సీసీఐ కేటగిరీ మనం కేటగిరీ వైజ్ చూద్దాం ఒకసారి.
కేటగిరీ వైజ్ చూద్దాము. ఓకే. మనకి యూఆర్కి వచ్చేసి చాలామంది చాలా ఛానల్స్లో చెప్తున్నారు ఒక 65 90 ఉంటుంది, చాలామందికి వస్తాయి అన్న మార్క్స్ అది ఇదని. అంత ఏమి ఉండదు, అలా అని మరీ అంత తక్కువ ఏమి ఉండదు. ఓకే. యూఆర్కి వచ్చేసి ఈసారి మాత్రం ఒక 50 దగ్గర ఉంటుంది. ఓకేనా. ఓబీసీకి వచ్చేసి ఒక 48 ఈ రేంజ్లో ఉంటుంది. ఎస్సీకి వచ్చేసి ఒక 45, ఎస్టీకి వచ్చేసి ఒక 42 ప్లస్. ఓకే. లాస్ట్ టైం మీద మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒక 10 మార్క్స్ అలా ఎక్స్ట్రా. ఓకేనా. ఈ మార్క్స్ ఎవరైతే అంటే మీకైతే పీఈటీ ఉండదు, పీఈటీ అయితే ఉండదు మీకైతే. ఈ మార్క్స్ ఎవరికైతే వచ్చే డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. కన్ఫామ్గా మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. 99% అయితే మాత్రం మీకు ఛాన్స్ ఉంటుంది. చాలా ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు చాలామంది 65 70 ఉంటుంది అనేసి. అంత ఏమి ఉండదండి. ఓకేనా. ఈ రేంజ్లోనే ఉంటుంది చూడండి కట్ ఆఫ్ అనేది. నెక్స్ట్ రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయి అనేసి అంటే మనకి ఒక 2 months లోపు, అంటే Feb 10 కదా అయ్యింది, 1 వీక్లో కీ అనేది వస్తుంది. మనకి ఏప్రిల్ ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం ఉంది చాలా. ఏప్రిల్ ఎండింగ్ కల్లా వచ్చేస్తాయి నాకు తెలిసి, లేదా మే ఫస్ట్ వీక్ లోపు అయితే మాత్రం వచ్చేస్తుంది. తొందరగానే వచ్చేస్తుంది ఒక 2 monthsలో. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ముందు చెప్పాను కదా స్కోర్ అనేది, ఆ స్కోర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు పీఈటీ అనేది స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే అప్పుడు మినిమం ఒక 20 days ఉంటుంది, 20 to 25 days ఉంటుంది అంతే. 20 days ప్లస్ అంతే, 20 to 25 days ఉంటుంది అంతే, ఎక్కువైతే ఉండదు. లేదు ఇప్పటి నుంచి కొంచెం మంచి ఫుడ్ తీసుకొని కొంచెం వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయండి రోజు 2 పూట్ల. కొంచెం బాడీ అనేది కొంచెం అంటే రెడీగా ఉంటుంది మీరు రన్నింగ్ ఇప్పుడు చేసిన. ఓకేనా. ఇప్పటి నుంచి కొంచెం వర్కౌట్స్ అవి చేయండి. ఓకే. ఇంతే ఈ వీడియోలో. తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ.